ఏపీ అసెంబ్లీలో ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటల 15 నిమిషాలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపు 3,45,000 కోట్ల అంచనాలతో 2026-27 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ రూపొందించినట్లు తెలుస్తోంది. గత బడ్జెట్తో పోల్చితే 5 నుంచి 10% పెరగనుంది. ఈసారి బడ్జెట్లో సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు ఉంటాయనేది చర్చనీయాంశంగా మారింది. కొత్త పథకాలు కూడా ఈ బడ్జెట్లో ఉండనున్నట్లు తెలుస్తోంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్, ఇవాళ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కు సంబంధించి అంటే ఏ వాటికి అధిక ప్రాధాన్యత ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? హరీష, రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా ఏపీ బడ్జెట్ రూపొందించారు. దాదాపు 3,45,000 కోట్ల రూపాయలతో రూపొందించినటువంటి బడ్జెట్ ని ఈరోజు ముందుగా ఏపీ కేబినెట్ ఆమోదం తెలుపబోతోంది. 10:30కి ముఖ్యమంత్రి అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరుగుద్ది. అందులో ఈ మొత్తం బడ్జెట్ కి సంబంధించినంత కూడా పూర్తి స్థాయిలో బడ్జెట్ ని ఆమోదం తెలుపుతుంది మంత్రివర్గం. ఆ తర్వాత 11 గంటల 15 నిమిషాలకి చట్టసభల్లో ఈ బడ్జెట్ ని ప్రవేశపెడతారు. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అన్ని వర్గాల ప్రజలు మొత్తం మీద అభివృద్ధి సంక్షేమ రంగాలకు ప్రాధాన్యం ఇస్తూ రూపొందించినటువంటి ఏపీ బడ్జెట్ 3,45,000 కోట్ల రూపాయల ఏపీ బడ్జెట్ ని, వార్షిక బడ్జెట్ ని మొత్తం ఈ రోజు చట్టసభల్లో ప్రవేశపెడతారు. అదేవిధంగా 2026-27 వార్షిక బడ్జెట్ ని ముందుగా రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలుపుతుంది. ఆ తర్వాత 11 గంటల 15 నిమిషాలకి ఉభయ సభలు కూడా ప్రారంభం అవుతాయి. ఉభయ సభల్లో ప్రారంభం కాగానే అసెంబ్లీలో పయ్యావుల కేశవ్ ఆర్థిక మంత్రి ఈ బడ్జెట్ ని ప్రవేశపెడతారు. వ్యవసాయ అనుబంధ రంగాల బడ్జెట్ ని అచ్చెన్నాయుడు ప్రవేశపెడతారు. అదేవిధంగా శాసన మండలిలో వార్షిక బడ్జెట్ ని హోంమంత్రి వంగలపూడి అనిత ప్రవేశపెడతారు. శాసన మండలిలో వ్యవసాయ అనుబంధ రంగాలపైన బడ్జెట్ ని అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ శాఖ మంత్రి ప్రవేశపెడతారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటి కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చే దిశగా ఈ బడ్జెట్ లో రూపకల్పన చేశారు. దీనికి సంబంధించినటువంటి కేటాయింపులు కూడా పూర్తి స్థాయిలో చేసినటువంటి పరిస్థితి ఉంది. సూపర్ 6 పథకాలు, పోలవరం ప్రాజెక్టుతో సహా అన్ని ప్రాంతాలకు సాగు, తాగునీటి ఇచ్చేటటువంటి భరోసాకి ఏదైతే హామీ ఇచ్చారో వాటన్నిటి కూడా పెద్ద స్థాయిలో ఈ బడ్జెట్ లో నిధులు కేటాయింపు చేశారు. అదేవిధంగా ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేయటం, అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయటం, రహదారులు, మౌలిక సదుపాయాలు కల్పన మొత్తం వీటన్నిటికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున నిధుల కేటాయింపు కూడా చేశారు. 3,45,000 కోట్ల రూపాయలతో అంచనాలతో రూపొందించినటువంటి ఈ బడ్జెట్ అటు అభివృద్ధి, ఇటు సంక్షేమానికి సంబంధించి కూడా పెద్దపీట వేశారు. అదేవిధంగా పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, అటు పోలవరం గానీ మిగతా ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా సకాలంలో పూర్తి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో వీటికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయింపు కూడా జరిగింది. దాదాపు 6 కోట్ల మంది ఆంధ్రుల ఆకాంక్షగా ఉన్నటువంటి అమరావతి రాజధాని, ప్రజా రాజధాని నిర్మాణానికి సంబంధించి కూడా ఈ బడ్జెట్ లో పెద్ద ఎత్తున నిధుల కేటాయింపు కూడా చేశారు. అదేవిధంగా 3 ఆర్థిక జోన్లు, రాయలసీమ ఉద్యాన హబ్ లాంటి అంశాలకు కూడా ఈ బడ్జెట్ లో పెద్ద ఎత్తున నిధుల కేటాయింపులో ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టాక ఉభయ సభలు కూడా వాయిదా పడతాయి. 15, 16 రేపు ఎల్లుండి కూడా ఉభయ సభలు కూడా సెలవు ప్రకటించారు. 17వ తేదీన తిరిగి సభలు ప్రారంభమైన తర్వాత ఈ బడ్జెట్ పైన పూర్తి స్థాయిలో చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద చూస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా 3,45,000 కోట్ల రూపాయల అంచనాలతో రూపొందించిన బడ్జెట్ మరికొద్దిసేపట్లోనే ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపోతుంది. అదేవిధంగా 11 గంటల 15 నిమిషాలకి మొత్తం ఉభయ సభల్లో కూడా ఈ బడ్జెట్ ని ప్రవేశపెడతారు. యశ్వరాజ్, అంటే ప్రధానంగా మనం చూడొచ్చు ఇటు అమరావతి రాజధానికి సంబంధించి అలాగే సూపర్ 6 పథకాలకు కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే రైతులకు అలాగే మధ్యతరగతి ప్రజలకు ఏమన్నా ప్రయోజనం చేకూర్చేలా ఈ బడ్జెట్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే దానికి సంబంధించి ఎటువంటి
ఊహాగానాలు వినిపిస్తున్నాయి. హరీష, ఒకవైపు రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టుల నిర్మాణాలు, రహదారుల నిర్మాణాలు, వీటితో పాటు వేరువేరు దేశ విదేశీ నుంచి వస్తున్నటువంటి వివిధ రకాలైన పరిశ్రమలకి భూముల కేటాయింపులు, ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రక్రియ ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఏదైతే సూపర్ 6 హామీ ఇచ్చిందో ఎలక్షన్ ముందు ఎన్డీఏ కూటమి, వాటన్నింటి కూడా నెరవేర్చే దిశగా ఇప్పటికే నిధులు కేటాయింపులు జరుగుతా ఉన్నాయి. ఇప్పటికే అటు పెన్షన్ల దగ్గర నుంచి నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యోగాల కల్పన వరకు కూడా అన్ని రకాల దశల వారీగా నెరవేర్చుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ బడ్జెట్ కేటాయింపుల్లో అటు ఒకవైపు అభివృద్ది, మౌలిక సదుపాయాల కల్పన, అదేవిధంగా రహదారుల నిర్మాణం, ప్రాజెక్టుల నిర్మాణం అన్నింటినీ కూడా పూర్తి చేయడంతో పాటు ప్రధానంగా అమరావతి ప్రజా రాజధాని నిర్మాణానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పూర్తిగా అనుకున్న సమయానికల్లా, అనుకున్న తేదీకల్లా అటన్నిటి కూడా అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు అంకితం ఇవ్వాలనేటువంటి సంకల్పంతో ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం మరొక వైపు సంక్షేమ రంగాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో అటు మహిళలు గాని, వృద్ధులు గాని, అదేవిధంగా వితంతువులు గాని, మిగతా వివిధ రకాలైనటువంటి అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా అన్ని రకాలుగా ఈ బడ్జెట్ లో అంచనాలు, బడ్జెట్ కేటాయింపులు అయితే చేశారు. ఏ వర్గం కూడా నిరాశ చెందకుండా, ఏ వర్గం నుంచి కూడా విమర్శలు రాకుండా చాలా సమతూకంతో, చాలా అంచనాలతో ఈ బడ్జెట్ రూపకల్పన చేశారు. మరి కొద్దిసేపట్లోనే ఏపీ కేబినెట్ ఈ బడ్జెట్ ని ఆమోదించిన తర్వాత ఉభయ సభల్లో ఈ బడ్జెట్ ని ప్రవేశపెడతారని హరీష. థ్యాంక్ యూ జయరాజ్.